ఇప్పుడు మనం ఆలూ కూర్మా తయారు చేయడం చూద్దాం. ఆలూ కూర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆలు 1/2 kg తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ 2 టీ స్పూన్స్, పల్లీల పొడి 2 టీ స్పూన్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నువ్వుల పొడి 1 టీ స్పూన్, కొబ్బరి పొడి 2 టీ స్పూన్స్, పెరుగు 1/2 కప్, కొత్తిమీర 1/2 కప్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఆలూ కూర్మా తయారు చేయడం చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడెక్కాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఈ ముక్కల్ని ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న టమాటాల్ని కూడా ఇందులో వేసుకొని వేగనివ్వాలి. టమాటా ముక్కలు బాగా ఉడకనివ్వాలి. ఆలూ కూర్మా బిర్యానీలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. టమాటాలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు 2 స్పూన్స్ కారం పొడి, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ సాల్ట్ లేదా టేస్ట్ తగినంత. కర్రీలో గ్రేవీ కోసం 2 టీ స్పూన్స్ పల్లీల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ నువ్వుల పొడి, 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ పొడులన్నీ వేయడం వలన కర్రీలో గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు బంగాళదుంపలు ఉడకడానికి వాటర్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బంగాళదుంపలు ఉడికి గ్రేవీ చిక్కబడే వరకు ఉడకనిద్దాం. గ్రేవీ చిక్కబడింది కదా. ఇప్పుడు 1/2 కప్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. గుమగుమలాడుతూ ఆలూ కూర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆలూ కూర్మా ప్లెయిన్ రైస్లోకే కాదు, బగారా రైస్, బిర్యానీ, చపాతీ, పూరి అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.